గోవింద 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 గోవింద.
నివాసాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये श्री गोविंद 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 अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्य यजमानस्य అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే सर्व अनुकूल सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु. శ్రీనివాస గోవింద గోవింద, ధర్మరక్షక గోవింద గోవింద, భక్తవత్సల గోవింద గోవింద, సర్వజ్ఞ సకలామరక్షిత పద సప్తాచలాధీశ్వర వేదాంతైన నిమేయ సుందర వపు మోహాభిగమ్య సదా కళ్యాణం భవతాం కరోతు భగవాన్ పద్మావతీ వల్లభ. పరమపురుషుడు, గోపాల బాలుడు, నందనందనుడు, ఆనంద నిలయుడు, సనాతన ధర్మ సంరక్షకుడు, సమస్త మానవాళి సమస్త ప్రాణికోట్లను కూడా చక్కగా సంరక్షించేటువంటి సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు కొలువైన కొండల కోనేటి రాయుడు
ఆ శేషాద్రి శిఖరాలలో ఆవిర్భవించిన దివ్య తేజోస్వరూపం. అటు స్వామి చెంత అభిజిత్ లగ్నంలో ఆ అచ్యుతులు అప్రమేయుడు అనంతులు అచింత్యాద్భుత నిత్యయవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు అని కీర్తితమయ్యేటువంటి ఆ పరమ పురుషుని యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. ఆ శ్రీ మహాదేవి ఆ భూదేవి వారిని స్వీకరించబోతూ విశ్వక్సేనుల్ని ఆహ్వానిస్తున్నారు ఆచార్య స్వామి. బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రిగస్య మరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూజో నమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచ అత్రిగస్యమేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్విద్రవక్త్రాత్యా పారిషత్యాః పరశ్యదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం నారాయణ పితా యస్య మాతా చాపి హరిప్రజా భృగ్వాదిమనయ శిష్యాస్తస్మై శ్రీ వికనసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్తండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి త్రంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాజుదప్త శ్రవాణశేషురత్తరుచ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే గృణామి దత్తాకం సుతరకం సుధర్మా నిరమా పశ్చిమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత స్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాతస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పతయే నమః. పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంకటికృతమన్వితం జయామృతం సంగేతం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాతజామహే త్వా విశ్వేశతాత్మం మిహితో న శంభో వైరాజంతే ధోదని సత్తాం ప్రేక్ష్యామ దేశో విబుధానామనాదర్యామి సస్తాంతనితాన్ దధాత్. పద్మాకారమండలే వంబోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానుభాయనే నమః. సూత్రవత్యే నమః. జగాయే నమః. సూత్రవతేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిః అనుజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః
शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य वागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति यतो व्रतानि पुष्पसि इन्द्रस्य युज्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादनं तद्विप्रासो विपन्यपूजा कृपागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा सते दीर्घमायुः भद्रङ्कर्णे विस्तृणुयामदेवा भद्रं पश्येमाक्षपर्यदित्राः स्तनैरङ्गैः स्तुष्टुवागं सस्तनोभिर्विषेम देवहितं जिदायुः शतमिन्न शरदो अन्तिने वायुत्राणश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि दिशना यक्कन्तोः अतिथिर्द्योरतिथिरन्तरिक्षमतिर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्फट्कुर्मीदोपव्युषं यदा वै सूर्यवदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यञ्चक्रमणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रवन्त पुण्याहङ्करमणोऽस्तु 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 स्वस्ति न इन्द्रो वृद्धस्तवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधात् ओं भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्न अस्ते अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सरतः समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तो कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातर महेरणाय चक्षसे योपशिवतमोरसस्तस्य भार्यते हनः उचतेव मातरः तस्मारङ्गमाममो यस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः ओं पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदास पुनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनमोधिया पुनन्त विश्व आजमः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्भृणे यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्ये भक्मे स्तनवो वीतपृष्ठाः तजामदन्तस्सदमार्त्येषु वयकुस्यामवतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् द्वादप्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अतावरे यज्ञये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुमिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपुनताम् येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी रथ्येति ऋषिभिः संहृतकं रसं सर्वगं सपूतमस्याति सुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्य गणीः सुदुःखाह्य पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणी स्वमृतकं हितं पापमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सह मा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु जातवेदा मूर्चयन्त्या पुनात् तच्छंयो रावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः ओं प्रात्यान्तिषि देवार्तयो मार्जयन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तामुदीत्यान्तिस्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि विघ्नः संवत्सरो
యజ్ఞపధర్మార్జగింతామతో ధరాధరైర్నాయేభ్యో మార్జగింతాం అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్యంతోః సమకృతం వస్యతి వేతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీహం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త దిక్వాः సప్త ఇమే లోకాయేషు జనంతి ప్రాణా గుహాశయాన్ నిహితాः సప్త సప్త అతः సముద్రా గిరయస్య సర్వేస్మాత్ స్యందంతే సింధవः సర్వరూపాः అతస్య విశ్వావోషధయోరసాస్యైనేష భూతస్థిష్టత్యంతరాత్మా బ్రహ్మాదేవానాం పదవేః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగానాం స్యేనో గృధ్రా నాగస్వధిర్వణా నాగం సోమః పవిత్రమత్యేతిరేభన్నే అజామేకాం లోహిత శుక్లకృష్ణాం భక్మీం ప్రజాం జనయంతి గుంసరూపాం అజోక్యేకో చ సమానో నశేతే జహాత్యేనాం భుక్తభోగామజోऽన్యః ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాదర్ఘ్యాజమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశగామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. జగద్రక్షక గోవింద గోవింద. ఆరంభే కర్మణాం పుష్టై ఇఘ్నానాం ప్రశమాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని మనకు మహర్షయాదులు చక్కగా ఆ భగవద్ ఆరాధనలో ఏ ఆటంకాలు లేకుండా ఆరంభంలో విశ్వక్సేనుణ్ణి ఆరాధించాలి, జయా సూత్రవతీ సమేతంగా ఆరాధించాలి అని. సస్యశ్యామ నిభౌ దేవ్యౌ అని ఆ సూత్రవతి జయా సమేతులైన విశ్వక్సేనుల వారిని తస్య దక్షిణ పార్శ్వేతు దేవీం సూత్రవతీం తథా అని తథైవ వామభాగేతు జయాం దేవీం సమర్థయేత్ అని ప్రమాణాలని అనుసరించి చక్కగా ఆరాధించారు. ఆ శ్రీనివాస భక్తులకు, ఆ శ్రీనివాసుని యొక్క భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా ఉండాలి అని ఆకాంక్షించారు. పునతి శుభం కరోతీతి పుణ్యాహం తచ్చదహ పుణ్యాహం అని నృసింహ వాజపేయి చెప్తారు. పునతి అంటే శుభాలని ప్రసాదించేది, పుణ్యం కాబట్టి అది ఏ రోజున భగవద్ ఆరాధన మనం ఎప్పుడు చేయాలి అని అనుకుంటే ఆ రోజంతా మనం భగవత్ కర్మ చేయటానికి పవిత్రమయ్యే ఈ నక్షత్రాలు ప్రకారం తిథులు ఇలాంటి ఆయా ఖగోళ సంబంధమైనటువంటివి ఏవి ఆటంకం కాకుండా పవిత్రం అయ్యేట్లుగా ఈ పుణ్యాహకృత్యాన్ని చేయాలి అని చెప్పారు. అది నిర్వహించిన అనంతరం ఇక్కడ ఈ సద్యోంకురారోపణలో స్వామి యొక్క దివ్యానుగ్రహంతో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇలాగా 8 రకాలుగా ఆ లక్ష్మి ప్రకాశం ఈ జీవ జగత్తుల మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకృతి స్వరూపిణి అని. అయి కలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం అని ఆ ధాన్యస్వరూపంగా కూడా అమ్మ ఉంటుంది. అలా ఆరాధించి ఇప్పుడు రక్షా సమర్పణకు సిద్ధమవుతున్నారు. తమ్మయ దోషాయస్యాననాగ్నిం విపినా నిపతంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. తత్పురుషాయ విద్మహే సహస్రఫలాయ ధీమహి తన్నః శేష ప్రచోదయాత్. స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతన నిర్వణాః స్వస్తి భూషా అసూరోదరాదన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే
దేవామంత్రభువస్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం మహాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దశరాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్తి జానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశోణావామివారూహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రబध्ये స్వస్తిషం బాధే స్వభాయన్న అస్తే శుభాగం శుభాం. శుభగుం శుభం అని చక్కగా ఆ నాగరాజుగా ఆదిశేషులుగా ఆ మహావిష్ణువుని నిరంతరం ఏ విధంగా భావించాలి అర్చించాలని తహతహలాడుతూ ఉంటాడట శేషుడు. యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే అని మహానుభావులు చెప్తారు. భగవద్ ఆరాధనకు తనను తాను ఎలాగ వినియోగించుకోవాలో, ఆయనకు ఎలాగ ఆనందం కలుగుతుందో అలాగ తాను ఉండాలి అని తప్పిస్తారట. అందుకనే ఆయనకు ఒక హారంగా ఉన్నాడు, నాగాభరణంగా ఉన్నాడు. ఇలాగా అనేకమైనటువంటి స్థితులతో స్వామికి సేవ చేస్తూ ఉన్నాడు ఆ ఆదిశేషుడు. అట్టి ఆదిశేషుణ్ణి ఆహ్వానించి ఈ వివాహ దీక్ష స్వామి స్వీకరిస్తున్నారు. దేనికోసం? మన కోసమే. ఈ లోకమంతా కూడా సుఖంగా ఉండాలి అని, శుభంగా ఉండాలి అని మనం ఏవైతే చేస్తూ ఉంటామో, చిన్నపిల్లలని చక్కగా బుజ్జగించడానికి, వాడిని సరైన మార్గంలో పెట్టడానికి, పిల్లలు యొక్క నడవడి సక్రమంగా ఉండటానికి పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. వాడి దగ్గరకు పోయి వాడిలాగానే నడుస్తూ వాడిని అభిముఖంగా చేసుకొని వాని యొక్క ఆలోచనలని మరలించడానికి, మంచి మార్గంలోకి పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాగని ఈ విశ్వమంతటికి కూడా తల్లిదండ్రులు ఎవరు? ఆ లక్ష్మీనారాయణులు. ఆ లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా ఈ వెంకటాచలంలో విహరిస్తారట. మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. ఆ స్వామి పుష్కరిణి పరిసరాలన్నీ కూడా ఆయన ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో విహరిస్తూ ఉంటాడు, మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒక రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అత్యంత ప్రాచీనతమైనటువంటి ఆ వేద మంత్ర పురస్సరమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి తాను ఆయా ఆరాధనలని స్వీకరిస్తూ ఆ అర్చక స్వామి దీక్షావస్త్రాలంకృతులై చక్కగా స్వామి జగజ్జనక ఆదినారాయణ దేవదేవ శ్రీనివాస వెంకటేశ తండ్రి దయానిధే పాహిమాం అని ఈ భక్తులందరికీ ప్రతినిధిగా అర్చక స్వామి ఆ లఘు తిరువారాధన చేసి స్వామిని చక్కగా అర్చించి ఆ వైవాహిక దీక్ష మన కోసం, అందుకనే ఆ వివాహ దీక్ష స్వీకరిస్తున్నారు స్వామి. సహజంగా పెద్దవాళ్ళైన తర్వాత షష్ఠబ్ద పూర్తి అని చేస్తారు పిల్లలందరూ కలిసి. స్వామి యుగయుగాల నాటి అందమైనటువంటి దేవతలకే త్రిదశులు అని పేరు. ఎప్పుడు కూడా వారు 30 ఏళ్ల యువకుల్లాగా ఉంటారట. మరి దేవతలు కొంతకాలమే ఉండేది, కానీ ఆ దేవదేవుడు ఈ దేవతలందరినీ నియమించేటువంటి స్వామి ఎప్పుడు కూడా నిత్యయవ్వనుడై ఉంటాడు. అమ్మలు కూడా అలాగే ఉంటారు. అందువల్లనే ఆ అమ్మని కూడా ఆరాధిస్తూ అనాద్యంత రూపాం త్వాం జననీం సర్వదేహినీం శ్రీవిష్ణు రూపిణీం వందే మహాలక్ష్మీం పరమేశ్వరీం పరాశర మహర్షి స్తుతిస్తారు. జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతి ప్రియే జయ మాతర్మహాలక్ష్మి సంసారాన్నవతారిణి అని అంటారు. అగస్త్యాది మహర్షాదులు స్తుతిస్తారు. ఆ స్తోత్రాలని మనం స్మరిస్తే అమ్మ అనుగ్రహిస్తోంది. అమ్మకు తెలుస్తోంది కదా మన బాధలు. ఆ అమ్మని అందుకనే మొదటగా శరణాగతి చెయ్యాలి అని
ఆ భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అంటారు గద్యత్రయంలో భగవద్ రామానుజాచార్య స్వామి. అమ్మని శరణాగతి చేస్తే, అమ్మా నీ బిడ్డలమయ్యా, అమ్మా మేమంతా నీ బిడ్డలమమ్మా మమ్మల్ని అనుగ్రహించు అని కోరుకోవాలట. అలాగనే ఆమె అనేక రూపాలు ధరిస్తోంది. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, ఇంకా తుష్టి పుష్టి అన్నీ కూడా ఆమె స్వరూపాలే. మొట్టమొదటిగా భృగు ఖ్యాతి సంతానంగా ఆవిర్భవించింది. మరొక కల్పనలో క్షీర సముద్ర మథన సమయంలో ఆవిర్భవిస్తోంది. ఎప్పుడెప్పుడు ఆ భగవానుడు అవతరిస్తాడో తాను కూడా అవతరిస్తోంది. ఇలాగా కేవలం లక్ష్మి అంటే సంపదను అనుగ్రహించేదే కాదు, అతిలోక సౌందర్యంతో ఉండేటువంటి ఆ అమ్మ మనకు తుష్టిని పుష్టిని శాంతిని ఆనందాన్ని దయ అనేది ఆమె యొక్క దివ్య రూపం. అందుకని కేవలం భౌతిక సంపదలు కాదు, భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించి భావించేటువంటి స్థితిని కూడా మనం కోరాలట. అనేక దివ్య లక్షణాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. లక్ష్మీ నివాస స్థానములు అని మహాభారతంలో చెప్తారు. ప్రేమానురాగాలకు గుర్తు అమ్మ. కీర్తి, శాంతి, తుష్టి, పుష్టి ఇవన్నీ కూడా ప్రసాదించేటువంటిది 8 రూపాలలో ఉంటుంది. ప్రీతి, కీర్తి, శాంతి ఇలాగా అంటే అమ్మను కూడా వేడుకున్నా. ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏ తోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్త్ ఇంద్రశుద్ధో నాగః శుద్ధ శుద్ధాభిరోధభిః శుద్ధార్యం నిధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాణి దాశునే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిరాసతే दैव्याहोतारावणिषन्तपूर्वेरिष्टास्यामधर्मासुमीराः मह्यं जिरन्तममजानहव्याकोति सत्यामनसोमी अस्तु येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजदामे देवी षडर्मे रुणकृणोत विश्वे देवास हमीरयध्वं माहास्महि प्रजगामातनोभिर्मारधामत्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो युज्यनिष्यते अग्निमश्वत्थातति हव्यवाहकं शमे गर्भाञ्जलिगन्योमयो भूः घृतप्रतीको कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतप्रशस्त्वा जरितो वहन्ति घृतं पिबन् सुखिता जिक्षिदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रथमा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषीमतस्तुरुचो वेन आवह सबुद्ध्निया पुपमा अस्य विष्ठा सतश्च यो नमसतश्चिवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्मन्तमाशकं सोमो वीरङ्करमञ्जन्तरात् साधन्यं विदत्यकं च भेगं च श्रवणं योधना च तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि ॐ सवृन्दमावाहयामि ॐ भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावनेस्तः परुषरस पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवनात्तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि भेदापो देवीरग्रे भवो अग्रे गमोऽग्रयमं यज्ञं निहिताग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि नारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि गिरमानवाजं गिच्छा प्रणययज्ञं देवतावर्धयत्मन्नागस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणय सोमाप्रणेष्यामि गिरमानवाजं गिच्छा प्रणययज्ञं देवतावर्धयत्मन्नागस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणय प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि
అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుదావాహయామి రుద్రానావాహయామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పుషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతయే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాయ దృష్టినోభామి అగ్నయే దృష్టినోభామి సోమాయ దృష్టినోభామి అగ్నయే దృష్టినోభామి సోమాయ దృష్టినోభామి అగ్నిశోమాభ్యాం దృష్టినోభామి ప్రజాపతయే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాయ దృష్టినోభామి వసుభ్యో దృష్టినోభామి మరుద్భ్యో దృష్టినోభామి రుద్రేభ్యో దృష్టినోభామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణువే దృష్టినర్వభామి బృహస్పతయే దృష్టినర్వభామి మిత్రాయ దృష్టినర్వభామి వరుణాయ దృష్టినర్వభామి ఆదిత్యేభ్యో దృష్టినర్వభామి అశ్వభ్యాం దృష్టినర్వభామి పూష్ణే దృష్టినర్వభామి కక్షాయ దృష్టినర్వభామి కక్షదేవత సోమాయ దృష్టినర్వభామి ఔపాసన యజ్ఞాయ దృష్టినర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టినర్వభామి సర్వదేవేభ్యో దృష్టినర్వభామి ఆద్యం తృప్యధిస్రయామి కథం తృప్యధిస్రయామి అగ్నే జ్యోతిరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్ష అంతరిత అనాథయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అనాథయ చిత్రతిస్థాపనాత్ ఛత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహా వాక్పతిస్థాపనాత్ ఛత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహా దేవస్వాదిపదాపనాత్ ఛత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహా కరసంపూర్ణావా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఆజ్య చరుభిః ఇమామే అగ్నైష్టగాధేనవः సంత్వేకా చ శతం చ సహస్రం చ ఆయుధం చ నియుధం చ ప్రకితం చ అర్పుదం చ న్యర్పుదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పదార్థస్య ఇమామే అగ్నైష్టగాధేనవः సంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః ధృతయే నమః వరుణాయ నమః వాజమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసుమ షష్ఠిశతసహస్రాణ్యయమక్షయమర్పదమానయ అయంతయత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వవర్తస్వదేతవర్తకిడాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపావోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిదప్రాసావిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాగిశ్చిత్తార్థం అతో దేవాధిష్మహోమం హోష్యే అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసుమ ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్యవాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దిమేవ చక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిదప్రాసావిః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
మేలుకొని ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తదితో ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతు ప్రభానాభాన్ సంభానే జ్యోతిష్మాగస్తేజస్మాన్నాదభగ్స్తపన్న భీతపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిహినం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః విద్యుత్కోటి దివాకరావమనిషం శంకం గదా పంకజం చక్రం బిభ్రతి గిందిరావసుమతి సంశోభి పార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం విభుం సువక్ష విలసత్ శ్రీవత్సరిహ్నం భజే స్వచక్రశంఖం కటి వరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబ సూత్రోత్పల మాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతపుండనీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రనీకాఖ్య అష్టదిక్నంటి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపతే సింధుపతే గంధవత్యలకాపతే యశోపతేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరిడితి వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిమాలితే లోకాలోకాచలపలగితే లవణేక్షుసురా సర్పిత క్షీర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషహారీలావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువరశాఖ్య
నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాకగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధకేశురహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షదహస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసచిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజపేయ పౌండరీకా స్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిः రిక్తగుహ్యధర్మపురాణ ఇతిహాసకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణగుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగకౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవత్ శాస్త్రోక్తమార్గేణ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూలప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రుద్రాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం ఓం భార్గవస్యమణ ఆప్నవాన ఔర్వవేదరమంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపూర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజేనయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభర సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద సర్వజగద్రక్షక గోవింద గోవింద నీ పద్యావలులాలకించు చెవులు
నిన్నాడు వాక్యంబులు నీ పేరంబని చేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పంతమొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణను నీరేజపత్రేక్షణ. శ్రీమద్ భాగవతంలో అంటారు, నలకోబర మణిగ్రీవులు అనేవారు అధికార మదంతో కన్నుమిన్నుగానక ప్రవర్తించి నారద మహర్షి వల్ల శాపం పొంది మరలా శ్రీకృష్ణస్వామి అనుగ్రహం మీకు దర్శనం అనుగ్రహం సంభాషణ కలుగుతోంది అని అనుగ్రహించారు. అప్పుడు అనే మాట వారికి గర్వం దిగిపోయి ఈ నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క దివ్య సాన్నిధ్యంలో మనకు ఈ గర్వము అహంకారము తొలగిపోయి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చక్కగా సాగాలి అని మనం అందరం సామూహికంగా అందరూ కలిసి ప్రార్థించాలి. ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అని. కమలపత్రాలు లాంటి నేత్రాలు కలిగిన మహానుభావ, నీకు సంబంధించినదే మేము వినాలయ్యా, చెవులను ఆ విధంగా మేము వినియోగించాలి. నీ గురించి మాట్లాడేటువంటి మాటలే మా నోటి వెంట రావాలి. ఏ పని చేసినా నీ పేరుతోనే చేస్తా, నీ పనే చేసేట్లుగా, మా చూపులన్నీ నీ రూపం మీదనే నిలిచేట్లుగా, మా బుద్ధులన్నీ కూడా నీ మీదనే ఉండేట్లుగా అనుగ్రహించు అని ప్రార్థించారు. మనం కూడా చేయవలసినది అదే. సహజంగా మనకు ఉంటుంది మనం చాలా గొప్పవారమని, ప్రతిదానిలో కూడా నిజమే. ఈ గొప్పతనమంతా భగవంతుడు ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు అనుగ్రహించినదే అని ఆ అకించనుడుగా ఉండాలట. స్వామి, నీ అనుగ్రహం వల్లనే హనుమంతుడు అద్భుతమైన రామ కైంకర్యం ఎలాగ చేశాడు. శరస్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. గచ్చేత ఎలాగ వెళ్తాడు అంటే రామబాణంలాగా వెళ్తానన్నాడు. అంటే రాముడి బాణానికి దానికేం సొంత వ్యక్తిత్వం లేదు, రాముని యొక్క ప్రభావం. అలాగని స్వామి మేమంతా గృహస్థులంగా ఉన్నామయ్యా, నీవు మేటి గృహస్థువు కదా. ఈ గృహస్థ ధర్మాన్ని ఏ విధంగా చేయాలో ప్రతినిత్యము దాదాపు 1,00,000 మందికి నీవు ఆహారం ఆతిథ్యం ఇస్తున్నావు, ఆరోగ్యాన్ని ఇస్తున్నావు, అందరికీ సేవ ఎలాగ ఉండాలో చూపిస్తున్నావు. మా అందరికీ కూడా ఒక ఆదర్శమైన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో, ఒక భార్య ఆ మహాలక్ష్మి నీ భక్తులకందరికీ కూడా సంపదలు ఇస్తుంది. మరొక ఆమె ఉన్నదే, ఈ భూభారం అంతా ఆమెదే కదా, మేము తొక్కుతాం, ఇంకా ఏవేవో చేస్తాం, అయినా కూడా సహిస్తోంది. క్షమాగుణం ఎలాగ ఉంటుందో భూమాత, అందుకని తల్లిగా ఆమెను మేము నిరంతరం భావిస్తామమ్మా. అయ్యా స్వామి, స్వామినారాయణ వాసుదేవ కృష్ణ, మమ్మల్ని చిన్ని శిశువులుగా భావించి క్షమిస్తోంది భూదేవి. క్షమాస్వరూపిణి, పరమత్యాగస్వరూపిణి. ఇక నీ కుమారుడు ఉన్నాడు బ్రహ్మగారు, ఆయన మాకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి వేదవాన్మయం అంతా ప్రసాదించాడు. ఆ ఋషులందరినీ కూడా 2 విభాగాలు చేసి, ఒకరికి నివృత్తి మార్గం, మరొకరికి ప్రవృత్తి మార్గం. గృహస్థుగా ఉండి ఏం చేయాలి? న్యాయంగా ధనాన్ని ఆర్జించాలి. ఆ ధనాన్ని 4 భాగాలు చేయాలి. కొంత ట్యాక్స్కి పోతోంది, మరికొంత దాన ధర్మాలు చేయాలి, మరికొంత కుటుంబానికి వినియోగించాలి. ఇలాగా కొంత తన యొక్క స్థితిని చూడాలి. ఇలాగా ధనాన్ని ఆర్జించడం, ధర్మబద్ధంగా ఆతిథ్యాన్ని ఇవ్వడం, అలాగనే ఏ విధమైనటువంటి తిరిగి ఏదైనా మనకు వస్తోందేమో అనే ఆకాంక్ష లేకుండా
ఫలాన్ని కోరకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయటం, సాధు సంతులను గౌరవించడం, ఇలాగా ఆ గృహస్థ అయినటువంటి వాడు ఏం చేయాలో అవన్నీ కూడా మనకు వేద రూపంలో ఆ బ్రహ్మగారి ద్వారా చూపించావు కదా. మరొక ఆయన ఉన్నాడు మన్మథుడు, ఆయన ఈ సృష్టి విస్తరణ కార్యం చేస్తాడు. ధర్మబద్ధమైనటువంటి ఆ కామం, కోరిక అనేటువంటి దాన్ని ధర్మబద్ధంగా నీవు స్వీకరించండి, సత్సంతానాన్ని పొంది వారిని చక్కగా తీర్చిదిద్దండి అని చూపిస్తాడు. ఇలాగా నీ కుటుంబం ఒక ఆదర్శ కుటుంబం. తండ్రి నారాయణ శ్రీనివాస, ప్రతి నిత్యము కూడా నిన్ను స్మరిస్తే మా బుద్ధి సరైన మార్గంలోనే ఉంటుంది. నీ నామానికి నీకు ఏం తేడా లేదు అని మహానుభావులంతా నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. నీవు నీ రూపం ఎప్పుడు కూడా మా కనుల ఎదుట కనిపించాలి. నీ నామం ఎప్పుడు మా నాలుక మీద నాట్యం చేయాలి. మా చేతులు ఎప్పుడు కూడా నీ సేవ చేయాలి. నీ ప్రతిరూపమైన ఈ జగత్తంతా కూడా నీ స్వరూపమే. విష్ణువైనటువంటి నీవే విశాలమైన ఇదంతా కూడా వ్యాపించినటువంటి వాడివి అని మాకు పెద్దలు చెప్పారయ్యా. ఈ చెట్టు పుట్ట రాయి రప్ప, ఈ భౌతికమైన అభౌతికమైన ఆధ్యాత్మికమైన ఆధిదైవికమైన అన్ని రూపాలలో కూడా నీవే. దేవతలలో కూడా అంతర్యామిగా ఉండి వారి చేత ఏ పనులు అధికారికంగా ఏ విధంగా వారి విధులని కర్తవ్యాన్ని నిర్వహించాలో అలాగ నిర్వహింపజేశావు. వారు ఎప్పుడైనా సరే మేమే చేశాము, మేమే గొప్పవారము అనుకుంటే వారికి మళ్ళా చికిత్స చేసి బాగా చక్కగా మంచి స్థానంలో నిలిపావు. భాగవతంలో కృష్ణావతారంలో బ్రహ్మ ఇంద్ర వరుణాది దేవతలందరికీ కూడా అలాగ చక్కని మార్గదర్శనం చేసిన స్వామి, మాకు కూడా అలాగనే చేస్తున్నావయ్యా. అయితే నిన్ను గుర్తించేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు అని మా అందరి పక్షాన మా అమ్మ అదిగో మాంగళ్య ధారణ స్వీకరించే శుభవేళ. గోవింద. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. పాడేము మేము
देवतानागं सोऽस्य प्रजामञ्चनमृत्य पाशात् तदयकं राजावरणो न मञ्जनां यथेयक स्त्रीपौत्रमकन्नरोधात् स्वाहा इमं मे वर्णस्वरदेवमत्याज प्रणया त्वामवस्वराजके स्वाहा तत्त्वायामि ब्रह्मणा मन्दमान सदाशास्ते इदमानो हविर्भिः अहेडमानो वरणे हवोदृशकं समान आज प्रमोषि स्वाहा त्वन्नो अग्ने वृणस्य विद्वान् देवस्य हेडो मयासनिष्ठाः यजिष्ठो मह्निरमस्सोषडानो विश्वान् द्वेषागं सिप्रमध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने ममो भवति निदिष्टो अस्यापशदोऽव्यष्ट अवजक्षुणो वर्णकं ददानो वेहिमृडेकं सहवो न येधि स्वाहा त्वमग्ने अयास्य यासनमनसा हितः अयासन हव्यमोहिते जानो देहि भेषडग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ओम भूर्भुवस्सुवः स्वाहा अदितेन्ममग्रस्ताः नमदेन्ममग्रस्ताः सरस्वतीन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् युयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रथेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अन् विश्वाभुतत्वया वयं धारापुतन्या इवा अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् येन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अन् विश्वाभुतत्वया वयं धारापुतन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् येन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ शुभ स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्ममग्रस्ताः अनमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा अनमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवरं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोवा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतगतो प्रदानि पुष्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णो परमपदकं सदा पश्यन्तु सूर्यः दिमे विचक्षुरादिर्ग स्वाहा तद्विप्रासो विपञ्चमोजा कृपाकं सस्यमिन्धरे विष्णोर्यत्परमपदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ शुभ स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्ममग्रस्ताः नमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ कर्मधात् पुण्यार्थम् उपरिष्टादन्तो होमं होष्ये अदितेन मन्यस्वा अनमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा यतस्य कर्मणोऽतिरेकं चित्वान्योनमहाकरम् अग्निष्टस्विष्टकृत्वान् सर्वकृष्टकं सुहृदङ्करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा
अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावतर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्धातुरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनाय मञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशरनिष्टेभ्य स्वाहा भेषदन्तरिक्षै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि शीमहि स्वाहा समिधसि तेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने सप्त सप्तरिक्मा सप्तर्षे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा युजन्ति सप्तयोनिनामनस्त्वा कृतेन स्वाहा तथान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जहो मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं प्रथमे भुक्तं वोषाध्ये वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं प्रथमे जैर्नं वोषाध्ये वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जैर्नं समन्दाम्बरिर्हविषा घृतेन समादित्ये सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जहामि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणपितरपितामह प्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अतिथेन्ममकस्ताः नमतेन्ममकस्ताः सरस्वतेन्ममकस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षितामसि मामे क्ष्येष्ठाः प्रात्यान् दिशि देवार्तयो मार्जयन्तान् दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान् दिशि गृहाः पशवो मार्जयन्तां उदीत्यान् दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान् दिशि यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरेर्नागेभ्यो मार्जयन्तां वरशिष्टाकक्वरेष्टो क्रम्वचो अपावधीन् त्वेषं वचो अपावधेग स्वाहा ऊर्ध्वं यज्ञं नयितं माजीक्वर्धमत्र मेधामश्मन् पृथिव्या देवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिपणया दक्षिणतः प्रतिपणया उत्तरतः प्रतिपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रथमोक्या ग्रन्थीन् विसृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदगस्तदिमं गच्छतु नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय सताय सतं च वर्त्यसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातना महेरनाय दिक्षसे योमशिवतमारसस्तस्य भार्गदेहनः आपो जन यथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधा मयि प्रजा मयि इन्द्रियं दधात मयि मेधा मयि प्रजा मयि सूर्यो ब्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृन्दमया देव परिपूर्णं तदस्ते प्रागश्चित्तानि यशेषानुहोमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परमकायेन वाजामनसीन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि
భగవత్సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. జిగ్నేశ్వరాయ నమః. యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞము దానము తపస్సు పవిత్రం చేస్తాయి కాబట్టి ఆ యజ్ఞ యాగాది క్రతువులకు అర్హత కలిగించే ఆ గృహస్థాశ్రమ స్వీకారాన్ని చేసి అద్భుతమైన ఆ అందమైన ఆ దేవదేవుని యొక్క దివ్య సన్నిధానంలో పూర్ణాహుతి నిర్వహించి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని ఆ నందనందనుడు ఆనంద నిలయుడు స్వప్నంలో దర్శనమిచ్చి తనను వివాహం చేసుకున్న అపూర్వమైనటువంటి ఆ అపురూపమైనటువంటి ఆ దివ్యానుభవాన్ని అక్షర రూపంలో అక్షరీకరించినటువంటి తల్లి గోదా పిరాట్టి యొక్క మధుర భక్తి విశేషాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు శ్రీవారు తాను ధరించిన నవకోమల పుష్పమాలికను అమ్మవార్లకు అర్పించబోతూ ఉన్నారు. శ్రీభూమి విలసత్సు పార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్రవందిత పద శ్రీ వెంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఆహా, ఆ అందమైన నందనందనుని యొక్క దివ్య సాన్నిధ్యాన్ని పొందాలి అని తహతహలాడుతున్న పద్మోద్భవ పద్మారాధిత పద్మహస్త పద్మవాసిని అయినటువంటి అమ్మ అయ్యవారికి కల్హారమాల ఆనాడు వేసింది పద్మ సరోవరంలో. క్షీరసాగర మదన వేళలో అనేక సమయాలు ఆ లక్ష్మీ వివాహ సమయంలో శ్రీవారు ఎంత మురిసిపోయారో. ఈ నిత్య కళ్యాణ చక్రవర్తికి ప్రతిక్షణం ఈ ఆనంద నిలయ దివ్యధామంలో భక్తజనమందారుడైనటువంటి స్వామిని అలాగ పెండి కుమారుడుగా చూస్తూ ఆ మాలా పరివర్తనం అంటారు. ఒకరి మాలకలు మరొకరు స్వీకరించడం. వివాహం క్రొత్తగా అయిన వారికి ఒక చక్కని అవగాహన ఆనంద స్థితి కలిగేట్లుగా ధర్మబద్ధమైనటువంటి వివాహంలో ఈ స్థితి కలుగుతోంది. అందుకనే వివాహమైన తర్వాతనే ప్రేమ ఉద్భవిస్తోంది అని. ప్రేమించిన తర్వాత కాదు, వివాహమైన తర్వాత కలిగే ధర్మబద్ధమైన ప్రేమ జీవితాంతం ఉంటుంది. అందువలనే అయ్యవారి ప్రక్కన చేరి తన కోసం తరలి వచ్చిన భక్త హృదయాలని ఆనందింపచేయాలి అని అమ్మవార్లు పరుగు పరుగున అయ్యవారి చెంతకు చేరి ఒకే సింహాసనం మీద నిలిచి భక్తులని అనుగ్రహిస్తూ ఉంటే రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆబాల గోపాలం ఆనంద నిలయుని దివ్య సాన్నిధ్యంలో ప్రపంచాన్ని మరచిపోయి పరమానంద భరితులై గోవిందా శ్రీనివాస వెంకటాద్రీశ సప్తగిరీశ అని స్మరిస్తూ ఉంటే అదిగో తన భక్తుడి ఇంట సమస్త శుభాలు కలగాలి అని ఆకాంక్షిస్తూ
స్వామివారి యొక్క అనుగ్రహంతో అర్చక స్వామి అక్షతారోపణ కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. Namo